మన రామాయణంలో రాముడికి వీళ్ళందరికంటే వీళ్ళు డైరెక్ట్ డిసెండెంట్ కావచ్చు, కానీ ఆ వంశం వాళ్ళు కాబట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు లాహోర్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? లవుడు పేరు మీద నుంచి వచ్చింది. కసూరు, లాహోర్ రెండు ఉంటాయి. రాముడికి 2 కొడుకుల పేరు మీద పక్కనే ఉంటాయి, దగ్గరలో వితిన్ 100 కిలోమీటర్స్. 2 నగరాలు కుషుడు, లవుడు పెట్టుకున్న రాజ్యాలు, కింగ్డమ్స్ అని చెప్పారు, క్యాపిటల్స్ అని చెప్పారు అంటారు. ఇప్పుడు థాయిలాండ్లో రాజుల పేర్లు అందరికి ఇంకా రామావన్, ఇప్పుడు రామా 10 or 11 నడుస్తుంది వాళ్ళకి. అయోధ్య దాని పేరు, వాళ్ళకి రాజ్యం యొక్క క్యాపిటల్ పేరు అయోధ్య అని పెట్టుకున్నారు. తర్వాత చైనాకి ఈ థాయిలాండ్, తర్వాత ఈ కంబోడియా, వీటి మధ్యలో ఒక చిన్న ఇంకొక దేశం ఉంటుంది, లావోస్ అని. లావోస్ అనే దేశం ఒకటి ఉంది, మీకు మనకు చాలామందికి తెలియదు. ఒకసారి మ్యాప్లో చూడండి. లావోస్, LAOS, లావోస్ అనేది కూడా లవుడి పేరు మీద పెట్టుకున్న దేశమే. సో రామాయణం యొక్క విస్తరణ ఎంత విస్తృతంగా ఉందో మీకు చెప్పడానికి చెప్తున్నా. అయితే అమెరికాలో కూడా, సెంట్రల్ అమెరికాలో హనుమంతుడి గుడి దొరికిందంట 2012లో. లాస్ట్ కింగ్డమ్ ఆఫ్ మంకీ గాడ్ అని చెప్పని కొంతమంది పుస్తకాలు కూడా రాశారు. ఎగ్జాక్ట్గా గద పట్టుకుని ఇట్లా కూర్చొని ఉంటాడు. అది ఎంతో పురాతనమైన హనుమంతుడు. అసలు కోతులు అనేవి, స్టాచ్యూ అనేది ఆ టెంపుల్లో యాక్చువల్గా ఇంకో విషయము, వినాయకుడు విగ్రహం. అసలు అమెరికాలో ఎలిఫెంట్స్ ఉండవు, ఎంటైర్ అమెరికన్ సబ్ కాంటినెంట్లో. వినాయకుడు విగ్రహం ఎట్లా వచ్చింది అక్కడికి? సో మన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళే వాళ్ళ, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దాకా, అంటే భారతదేశం నుంచి పడవల్లో. దానికి ఇంకో ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం అంటే, తహీతి ఐలాండ్స్ అని ఉంటాయి, పొలనేషియన్ ఐలాండ్స్. అంటే ఆస్ట్రేలియాకి అమెరికాకి మధ్యలో పొలనేషియన్ ఐలాండ్స్. దాంట్లో కొన్ని ఐలాండ్స్ పేర్లు తహీతి, TAHITHI, తహీతి ఐలాండ్స్ అని ఉంటాయి. వాటి ఒరిజినల్ పేరు అతిథి ఐలాండ్స్ అంట. అతిథి ఐలాండ్స్ వచ్చి తహీతి చేశారు వీళ్ళు, యూరోపియన్స్. ఎందుకు అతిథి అని పెట్టారంటే, మన వాళ్ళు అమెరికా దాకా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దాకా వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగి అక్కడ మనం వాళ్ళకి కావాల్సిన తిండి పదార్థాలు అవి ఇవి రిఫ్యూల్ చేసుకొని మళ్ళీ ప్రయాణం సాగించేవాళ్ళు. అందుకని గెస్ట్ ఐలాండ్స్ లాగా వాటి పేరు అతిథి ఐలాండ్స్ అని మన వాళ్ళు పెడితే, అది వీళ్ళు తహీతి ఐలాండ్స్ అని చేశారు. అయితే మధ్యలో ఎక్కడో ఏదో సమయంలో నేను అనుకోవటం అంటే ఎస్టిమేషను, మరి కంటిన్యూటీ ఎందుకు లేదు ప్రయాణించడం మధ్యలో? ఈ కొలంబస్ వాళ్ళు వీళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ అమెరికాకి, యూరోప్కి, లేకపోతే భారతదేశానికి ఈ కమ్యూనికేషన్ ఎందుకు ఇరిగిపోయిందంటే, ఒక రీజన్ వచ్చి ఈ వాటర్ లెవెల్స్ మధ్యలో ఒకసారి లెగిసిపోయినాయి, అంటే పెరిగినాయి. మన దగ్గర పంపే మన పోర్ట్ ఉంటుంది తమిళనాడులో, పంపే లక్ష్మి అని చెప్పిన ఒక విగ్రహం దొరికింది, లక్ష్మీ విగ్రహం పంపే. అది ఒక 5 కిలోమీటర్లు దూరంలో పోర్ట్. ఇప్పటికీ కూడా మనం నీళ్ళల్లోకి వెళ్తే, స్కూబా డైవింగ్ వెళ్తే, అక్కడ పోర్ట్ ఉన్నట్టుగా ఆనవాళ్ళు కనపడతాయి అన్నమాట. అంటే సముద్రంలో ఇంకో 5 కిలోమీటర్ల దూరంగా, అంటే 5 కిలోమీటర్ల దాకా నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా అయిపోయిన తర్వాత చాలా ఐలాండ్స్ ఏర్పడిపోయినాయి. అంటే చాలా ఐలాండ్స్ మధ్యలో మునిగిపోయి ఉంటాయి. సో దూరాలు పెరిగిపోయి ఉంటాయి. ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కమ్యూనిటీస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి అనేది ఒక అనుమానం అంటే స్కాలర్స్ మధ్యలో. సో దానివల్ల ఏమన్నా ఈ ట్రావెలింగ్ బిట్వీన్ ఇండియా నుంచి అమెరికాస్కి వెళ్ళే ట్రావెలింగ్ అయిపోయిందేమో అని చెప్పని ఒక అంచనా ఉంది, ఎస్టిమేషన్. ఇంకొక ప్రమాణం, అసలు దీన్ని ఎవరు కాదనలేరు. ఈస్టర్ ఐలాండ్స్ అని ఉంటాయి.
ఈ సౌత్ అమెరికాకి దగ్గరలో వితిన్ 100 కిలోమీటర్స్ దూరంలో ఈస్టర్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఆ ఈస్టర్ ఐలాండ్స్లో వాళ్ళకి ఎక్కడ ఒక స్క్రిప్ట్ దొరికింది, రోంగో స్క్రిప్ట్ అంటారు. ఏమంటారు? RONGO రోంగో డబల్ టైం రోంగో స్క్రిప్ట్. మీరు ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, రోంగో స్క్రిప్ట్ అండ్ ఇండస్ స్క్రిప్ట్ కంపారిజన్ అని కొట్టండి. సో ఒక చార్ట్ వస్తుంది. ఇండస్ స్క్రిప్ట్ మన హరప్పా మొహంజదారోలో ఉన్న ఇండస్ స్క్రిప్ట్, మన రోంగో స్క్రిప్ట్ ఈస్టర్ ఐలాండ్స్లో దొరికిన స్క్రిప్ట్ ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. 2-3 ఉల్టా ఉంటాయి యాక్చువల్గా. ఇట్లా ఉన్నదానికి ఇట్లా రివర్స్ టీలో ఉంటాయి. అట్లా 3-4 స్క్రిప్ట్ లెటర్స్ మాత్రం ఉల్టా ఉన్నాయి, మిగతా మొత్తం ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. రోంగో స్క్రిప్ట్ అండ్ ఇండస్ స్క్రిప్ట్ అని కొట్టి చూడండి. అంటే స్క్రిప్ట్ అక్కడ దాకా వెళ్ళిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధించిన ప్రజలు అక్కడికి వెళ్తే కానీ స్క్రిప్ట్ వెళ్ళదు. క్వశ్చనే లేదు. ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ అక్కడ అన్ని ఆల్ఫాబెట్స్ మ్యాచ్ అవటం అనేది ఇంపాసిబుల్. అది యాదృచ్ఛికంగా వాడికి అదే స్క్రిప్ట్ మనసుకు వచ్చి చెక్కటం, వీడికి అదే అది జరగదు. సో డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ దిస్ ఈస్టర్ ఐలాండ్. సో అది ఈస్టర్ ఐలాండ్స్ ఆల్మోస్ట్ జస్ట్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ సౌత్ అమెరికా బార్డర్. అంటే అక్కడ దాకా వెళ్ళినోడు ఇంకా సౌత్ అమెరికా దాకా వెళ్ళి ఉండడా? సో మన భారతదేశం నుంచి అమెరికా దాకా పురాతన కాలంలో నౌకల ద్వారా వెళ్ళటానికి కావాల్సిన ఆధారం ఇదే. ఇంకా ఇప్పుడు వీళ్ళు చిలీలో, పెరూలో, ఆస్టెక్స్ వీళ్ళు కట్టిన కట్టడాలు, వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్, ద వే అంటే ఈ రాళ్ళు ఒకరి మధ్యలో లాకింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ సిమిలర్ మెథడ్స్ మన అంకోర్ వాట్లో కంబోడియాలో యూజ్ చేసిన టెంపుల్ కన్స్ట్రక్షన్లో కూడా సేమ్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ కనపడాయి. ఇప్పుడు ఈ పెద్ద యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ వీళ్ళందరూ స్కాలర్స్ వాళ్ళేమో కొత్త థియరీ తీసుకొస్తున్నారు, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని చెప్పని. ఆర్యన్స్ యాక్చువల్గా ఇండియా నుంచి బయటికి వెళ్ళారు. మన దగ్గర పురాణాలలో ఎన్నో సార్లు మన ఇండియా నుంచి తరిమేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మన గ్రంథాల్లో. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ ట్రైబ్స్ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఇవి చూస్తే క్లియర్గా కనపడుతూ ఉంటాయి కూడా కనెక్షన్స్. సో బేసికల్గా ఇదంతా ఒకటే జెనెటిక్ పూల్. యూరోపియన్స్, ఇండియన్స్ వీళ్ళంతా జెనెటిక్ పూల్ ఒకటే. అయితే ఆ టెంపరేచర్ వల్ల దానివల్ల ఈ కలర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. మనం కూడా కొన్ని రోజులు వన్ డే మనం సీషోర్లో వెళ్ళి ఎండకు తగిలితే నల్లగైపోతాం కదా, అదంతే. అది దానికి. బట్ యూరోపియన్స్, ఇండియన్స్ ఒకటే జెనెటిక్ పూల్ యాక్చువల్గా. సో ఇటువంటి విషయాలు మీకు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయటం అలవాటు చేసుకోండి ప్లీజ్. నేను ఇట్లాంటి చాలా విషయాలు చెప్తూ ఉంటాను. ఇది నార్మల్ న్యూస్ ఛానల్ కాదు. నేను తెలుసుకున్న కొన్ని విషయాలు కొంతమంది గురువుల దగ్గర నేను తెలుసుకున్నాయి. ఆ విషయాలు తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తా ఉన్నా. చాలా అరుదు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రావటం. సో రామాయణ కనెక్ట్ ఈజ్ అక్రాస్ ద వరల్డ్ ఆల్ ద వే టిల్ అమెరికాలో ఒక ట్రైబు, మా యొక్క అంటే నేటివ్ ట్రైబ్, మా యొక్క పూర్వీకులు అయోధ్య నుంచి వచ్చారు అని చెప్పి ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కడుతుంటే వాళ్ళు అక్కడి నుంచి మపూషి ట్రైబ్స్ అంటారు వాళ్ళని. చిల్లీలో, పెరూలో వాళ్ళు గవర్నమెంట్తో కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మన దగ్గర అటవీకుల లాగా, అంటే వీళ్ళు కాలనైజ్ చేశారు కదా, వాళ్ళకి కావాల్సిన రైట్స్ కోసం ఇప్పుడు కూడా కొట్లాడుతుండే ఫైటింగ్ క్లాస్ మపూషి ట్రైబ్స్ అంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళతోటి మన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అమెరికాలో. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేము మా పూర్వీకులు, మా అయోధ్య రాముడు మా పూర్వీకులు అని చెప్పని వాళ్ళు వచ్చి చార్టర్ ఫైల్స్ చేసుకొని అయోధ్య రామ మందిరం కోసం వస్తున్నారని చెప్పి. అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదా. సో మీకు ఇట్లా ఇంకా చాలా విషయాలు నాకు టైం దొరికినప్పుడల్లా
నా మనసు వచ్చినప్పుడల్లా ఇక్కడ తీసుకొస్తూ ఉంటాను. అయితే నేను చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే ప్రజెంట్లీ జరుగుతున్న విషయాలని మన పాస్ట్కి కనెక్ట్ చేయడం, హిస్టారికల్ కనెక్షన్ తీసుకురావడం అనేది నా ప్రత్యేకత. మిగతా వాళ్ళు ఎవరు ఇంత ప్రత్యేకత లేదు ఏ అనలిస్ట్కి కూడా. సో నేను అంత ప్రిపేర్డ్గా రాను, సిస్టమేటిక్గా నాకు మనసులో ఏదనిపిస్తే అది ఏ టాపిక్ అనిపిస్తే ఆ టాపిక్ చేసేస్తూ ఉంటాను. కాబట్టి నన్ను క్షమించాలి. కానీ నా టాపిక్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. నేను అన్ని ఎక్స్ప్లిసిట్గా నేను చెప్తా ఉన్నాను. అందుకని ఆ వర్డ్స్ యూజ్ చేసి మీరు గూగుల్ చేసి చూసుకోండి. అమెరికాలో మెక్సికోని దాని పేరు మన గ్రంథాల్లో దాని పేరు మేసికా అని ఉంటుంది. మేసికా అనేది అక్కడ నేటివ్ ట్రైబల్ పేరు కూడా మేసికానే. మెక్సికో ఒరిజినల్ పేరు మేసికా. అమెరికా అనే పేరు కూడా అమరేసియా అనే ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ దగ్గర ఈ బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ కొంత ల్యాండ్ నయాగరా ఫాల్స్ దాకా కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్నందుకు దానికి ఒక డాక్యుమెంటు రాయి మీద చెక్కి అక్కడ న్యూయార్క్లో ఒక పార్క్లో పెట్టుందంట. అమరేషియా ట్రైబు ప్లస్ ఈ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మిలిటరీ జనరల్ మధ్యలో జరిగిన ఒప్పందం, ఆ ల్యాండ్ని కొనుక్కుంటున్నట్టుగా ఒప్పందం. అమరేషియా ట్రైబ్ పేరు, అందుకనే ఆ పేరు అమెరికా అని వచ్చింది. ఆ ట్రైబ్ పేరే అమరేషియా. సో ఈ పిరమిడ్స్, దీని గురించి మనం మళ్ళీ ఇంకొక శీర్షిక చేద్దాం. మన భారతదేశానికి పిరమిడ్స్కి ఏం కనెక్షన్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా గుడ్ నైట్, జై హింద్.